హాయ్ అండి, గుడ్ మార్నింగ్. నా పేరు మురళి. ముందుగా మా ఛానల్ని విజిట్ చేసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. విషయానికి వస్తే డైలీ కరెంట్ అఫైర్స్ లో భాగంగా ఈ రోజు కొన్ని ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ మీ ముందుకు తీసుకొచ్చిన అవేందో చూద్దాం. ఇది క్రీడలకు సంబంధించిందండి. 18 ఏళ్లకే ప్రపంచ ఛాంపియన్ అనేది చూస్తే చరిత్ర సృష్టించిన దొమ్మరాజ్ గుకేష్ వరల్డ్ చెస్ టైటిల్ గెలిచిన పిన్న వయస్కుడిగా రికార్డు. ఆనంద్ తర్వాత విశ్వ విజేతగా నిలిచిన భారతీయుడిగా ఘనత. హోరాహోరీ పోరులో లిరెన్ పరాజయం. ఏం లేదండి, మన చెస్ ఛాంపియన్ ఆనంద్ తర్వాత రెండో వ్యక్తిగా చరిత్ర సృష్టించిన దొమ్మరాజ్ గుకేష్. అది 18 ఇయర్స్ కే. ఇదొకటి గుర్తుపెట్టుకోండి. దొమ్మరాజ్ గుకేష్ ఎవరిని ఓడించాడంటే లిరెన్ ని ఓడించాడు. ఇంకా కొంచెం డెప్త్ గా పోతే చూద్దాం. ప్రపంచ ఛాంపియన్ అయినప్పుడు ఆనంద్ వయసు 31 ఏళ్ళండి. మన గుకేష్ వయసు 18 ఏళ్ల 8 నెలల 14 రోజులు. గెలిచిన రోజు 2024 డిసెంబర్ 12న గెలిచాడు. మిగిలినవి కూడా నోట్ చేసుకోండి. గ్యారీ కాస్పరోవా, మ్యాగ్నస్ కార్లసన్, మిఖాయిల్ టాల్, అనితోలి కార్పోవో, వాద్లిమిర్ క్రామ్నిక్ వీళ్ళ వయసులు కూడా ఇక్కడ చార్ట్ లో చూడండి. 2000 సంవత్సరంలో ప్రపంచ ఛాంపియన్ అయినప్పుడు ఆనంద్ వయసు 31 ఏళ్లు. మనకి ఇదొకటి గుర్తుపెట్టుకోండి. గుకేష్ యొక్క వయసు 18 ఏళ్ల 8 నెలల 14 రోజులు. 18 ఏళ్ల 8 నెలల 14 రోజులు. ఇది చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. ఫస్ట్ మనకు ఛాంపియన్ ఇండియాలో ఆనంద్, సెకండ్ గుకేష్. ఇంకోటి చూసుకుందాం. గెలిచిన గుకేష్ కి 11 కోట్ల 45 లక్షల నగదు బహుమతి వచ్చిందండి. రన్నర్ అప్ గా నిలిచిన లిరిన్ కి 9 కోట్ల 75 లక్షలు గెలుచుకున్నాడు. ఈ ఛాంపియన్షిప్ మొత్తం ప్రైజ్ మనీ 21.17 కోట్లు అండి. గుర్తుపెట్టుకోండి. ఒక గేమ్ గెలిచిన ప్లేయర్ కి 1,69 లక్షలు లభిస్తాయి. 3 గేమ్లో నెగ్గిన గుకేష్ కి 5 కోట్ల 7 లక్షలు, 2 గెలిచిన లిరిన్ కి 3 కోట్ల 38 లక్షలు దక్కాయి. మిగిలిన ప్రైజ్ మనీని సమానంగా పంచారు. మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మొత్తం ఈ ఛాంపియన్షిప్ ప్రైజ్ మనీ 21.17 కోట్లు. మన గుకేష్ కి వచ్చింది 11.45 కోట్లు. రన్నర్ అప్ వచ్చింది 9.75 కోట్లు గెలుచుకున్నాడండి. ఇది చాలా ఇంపార్టెంట్ బిట్. ఇది కూడా నోట్ చేసుకోండి. మన ప్రపంచ ఛాంపియన్ గా నిలిచిన గుకేష్ తెలుగు మూలాలు ఉన్నాయని వాళ్ళ పూర్వీకులది ఆంధ్రప్రదేశ్ లోని పుత్తూరు సమీపంలో పిచ్చాటూరు మండలం చెంచురాజు కట్రెంగి గ్రామంలో ఉండేవాడు. చెన్నైలో స్థిరపడి రజనీకాంత్ పద్మ దంపతులకు 2006లో గుకేష్ జన్మించాడు. ఇప్పటికీ ఏపీలో వీళ్ళకు బంధువులు ఉన్నారు. చిన్నతనంలో గుకేష్ అక్కడికి వెళ్లాడు. గుకేష్ తో పాటు అతని తల్లిదండ్రులు కూడా తెలుగులో మాట్లాడతారు. ఇక ఈ గుకేష్ ఈ స్థాయి చేరడం వెనక అతని తల్లిదండ్రుల కష్టం ఎంతో ఉంది. ముఖ్యంగా ఈఎన్టీ సర్జన్ అయిన తండ్రి తన కెరీర్ ని పక్కకు పెట్టేశాడు. ఏం లేదండి, మన గుకేష్ మన తెలుగు మూలాలున్న వ్యక్తి. ఎక్కడ అనేది ఇప్పుడు ప్రెసెంట్ ఆయన చెన్నైలో ఉంటున్నాడు. ఆయనది ఏపీలోని పుత్తూరు సమీపంలో పిచ్చాటూరు మండలం చెంచురాగు కట్రింగి గ్రామంలో ఉండేవారంటండి. ఇది నోట్ చేసుకోండి, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ చూసుకుంటే జమిలీ పై మరో అడుగు. అదేందో చూద్దాం. 2 బిల్లులకు కేంద్ర కేబినెట్ ఆమోదం. ప్రస్తుతానికి లోక్సభ అసెంబ్లీ ఎన్నికలకే పరిమితం. ఆర్థిక భారం తగ్గుతుందన్న భాజపా, దీనికి ప్రజాస్వామ్య వ్యతిరేకమని విపక్షం. దేశంలోనే జమిలీ ఎన్నికలపై మరో అడుగు పడింది. వీటికి సంబంధించిన 2 బిల్లులకు గురువారం కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇందులో ఒకే దేశం ఒకే ఎన్నిక సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లు ఉంది. ఏం లేదండి, దేశంలో అన్ని ఎలక్షన్లు ఒకేసారి జరగాలని ఈ బిల్లు పెట్టిరండి. రాజ్యాంగ సవరణ బిల్లు ఉంది. ఈ బిల్లులకు ప్రస్తుతం జరుగుతున్న శీతాకాల సమావేశంలోని ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతానికి లోక్సభ, రాష్ట్రాలు, అసెంబ్లీ ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించి బిల్లుల్ని ప్రభుత్వం తీసుకొస్తున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. స్థానిక సంస్థల ఎన్నికలపై తర్వాత నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలిపాయి. రామ్నాథ్ కోవింద్ కమిటీ సిఫారసులు ఏందో చూద్దామండి. మాజీ రాష్ట్రపతి అయిన రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో ఏర్పడిన కమిటీ జమిలీ ఎన్నికలపై పలు సిఫారసులు చేసింది. అవేందో చూద్దాం. వాటిని గత సెప్టెంబర్లో కేంద్ర కేబినెట్ ఆమోదించింది. వాటిలో ముఖ్యమైన ఇవే: జమిలీ ఎన్నికల నిర్వహణకి చట్టబద్దమైన యంత్రాంగాన్ని ప్రభుత్వం అభివృద్ధి చేయాలి. తొలి దశలో లోక్సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు జమిలీ ఎన్నికలు నిర్వహించాలి. రెండవ దశలో, ఇది మెయిన్ ఇంపార్టెంట్, తొలి దశలో లోక్సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు జమిలీ ఎన్నికలు నిర్వహించాలి. రెండవ దశలో మున్సిపాలిటీలకు, గ్రామ పంచాయతీలకు ఎన్నికలను లోక్సభ, అసెంబ్లీతో పాటు నిర్వహించాలి. ఇవి లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలు పూర్తయిన 100 రోజుల్లోగా జరగాలి. ఇది ఇంపార్టెంట్. జమిలీ ఎన్నికలకు అపాయింటెడ్ తేదీగా లోక్సభ తొలి సమావేశం తేదీని గుర్తించాలి. అపాయింటెడ్ తేదీకి ముందుగాను తర్వాతగాను జరిగిన అసెంబ్లీ గడువును లోక్సభ ఎన్నికల పూర్తి పదవి కాలంగా నిర్ణయించాలి. హంగ్ ఏర్పడిన అవిశ్వాసం ద్వారా ప్రభుత్వం పతనమైన లోక్సభకు మళ్లీ తాజా ఎన్నికలు నిర్వహించాలి. మధ్యలో ఎన్నికలు నిర్వహించిన మిగిలిన సభ కాలానికి అవి పరిమితం కావాలి. అసెంబ్లీలకు మధ్యలో ఎన్నికలు జరపాల్సి వచ్చినా అవి లోక్సభ గడువు ఉన్నంత వరకు కొనసాగాలి.
ఇదండి జమిలీ ఎన్నికలకు సంబంధించింది. ఇది ఇంకా చట్టం కాలేదు. దీని గురించి కొంచెం బ్రీఫ్గా చూసుకోండి. ఇంకో మెయిన్ కరెంట్ అఫైర్ అండి, ప్రపంచంలోనే అత్యుత్తమ ఆహార నగరాల జాబితాలో వాణిజ్య రాజధాని అయిన ముంబై 5వ స్థానంలో ఉంది. అంటే అత్యుత్తమ ఆహార నగరాల జాబితాలో ముంబై 5వ స్థానంలో ఉంది. ఇంకో బ్రీఫ్ గా చూసుకుందాం. ఇందులో ప్రముఖ ఫుడ్ అండ్ ట్రావెల్ గైడ్ టేస్టీ అట్లాస్ ప్రకారం ఇదండి, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఫుడ్ అండ్ ట్రావెల్ గైడ్ టేస్టీ అట్లాస్ ప్రకారం ముంబై ఈ ఏడాది అగ్రస్థానంలో నిలిచింది. గత ఏడాది 35వ స్థానంలో ఉండగా ఈసారి 5వ స్థానానికి ఎగబాకింది. ఈ జాబితాలో ఇటలీ నగరాలు నేపుల్స్, మిలాన్, బొలాగ్నా, బృందావనంలో ఇస్కాన్ అంతర్జాతీయ యూనివర్సిటీ, భగవద్గీత సనాతన ధర్మాల గురించి బోధించడానికి మధురాలో అంతర్జాతీయ విశ్వవిద్యాలయాన్ని ఇస్కాన్ నెలకొల్పబోతుందని ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మంత్రి యోగేంద్ర ఉపాధ్యాయ్ వెల్లడించారు. ఇస్కాన్ ప్రప్రథమంగా ఏర్పాటు చేస్తున్న ఈ విద్యా సంస్థ మన దేశానికి భవిష్యత్తు కాబోతుందని గురువారం విలేకరులతో చెప్పారు. 1000 ఏళ్ల క్రితం 10,000 మంది విద్యార్థులకు విద్య నేర్పిన నలంద విశ్వవిద్యాలయ స్థాయికి ఈ ప్రతిపాదిత విద్యా సంస్థ చేరుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సంస్కృతిని పరిరక్షించడం ద్వారా దేశ సాంస్కృతిక పునాదుల్ని కాపాడుకోవచ్చని చెప్పారు. ఇది అనేది చూడండి, భగవద్గీత సనాతన ధర్మాల గురించి బోధించడానికి మధురాలో అంతర్జాతీయ విశ్వవిద్యాలయాన్ని ఇస్కాన్ నెలకొల్పబోతుంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మంత్రి యోగేంద్ర ఉపాధ్యాయ్ వెల్లడించారు. ఇది ఇంపార్టెంట్, నోట్ చేసుకోండి. ఇంకోటి చూద్దాం. రీలే సారథులు దేశీయంగా సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలు ఎంఎస్ఎంఈ సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల ఉపాధి కల్పనలో కీలకమైనవి. ఎగుమతి విషయంలోని వాటి వాటా ఎక్కువే. ఇండియాలోని పెద్ద సంఖ్యలో ఎంఎస్ఎంఈలో మహిళల యాజమాన్యంలో నడుస్తున్నాయి. 2020 జూలై నుంచి మొన్న నవంబర్ 25 వరకు దేశవ్యాప్తంగా ఇలాంటి 2,18,00,000 ఎంఎస్ఎంఈల ఉద్యమ పోర్టళ్లు, ఉద్యమ సహాయ వేదికలు నమోదయ్యాయి. అవి పెద్ద సంఖ్యలో నమోదైన రాష్ట్రాలు ఏవంటే మహారాష్ట్రలో 25 లక్షలు, పశ్చిమ బెంగాల్లో, ఉత్తరప్రదేశ్లో, తెలంగాణలో 9,43,9.43 లక్షల్లో ఇవి ఉద్యమ పోర్టల్లో, ఉద్యమ సహాయ వేదికలు నమోదయ్యాయి. గుర్తుపెట్టుకోండి, మహారాష్ట్రలో 25 లక్షలు, మన తెలంగాణలో 9.43 లక్షలు నమోదయ్యాయి. ఇది గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. 2024 సంవత్సరంలో దేశంలోనే అత్యున్నత న్యాయస్థానం పలు కేసులు వెలువరిచిందండి. ముఖ్యమైన కేసులు అవేందో చూసుకుందాం, నోట్ చేసుకోండి. చాలా అంటే చాలా ఇంపార్టెంట్. 10 కేసులు ఉన్నాయి, 10 సంబంధించిన అంశాలు ఉంటాయి, అండ్ నోట్ చేసుకోండి. ఎలక్టోరల్ బ్యాండ్ స్కీమ్ ఈ ఏడాది ఫిబ్రవరి 15న లోక్సభ ఎన్నికల తేదీల్ని ప్రకటించే ముందు సుప్రీంకోర్టు తన చారిత్రాత్మకంగా తీర్పులో ఎలక్టోరల్ బ్యాండ్ స్కీమ్ ని ఏకగ్రీవంగా తిరస్కరించింది. ఇది రాజ్యాంగ విరుద్ధం, ఏకపక్షం అని సుప్రీంకోర్టు ప్రకటించింది. సిజేఐ డివై చంద్రచూడ్ నేతృత్వంలో 5 సభ్యుల ధర్మాసనం ఈ తీర్పుని వెలువరించింది. ఎలక్టోరల్ బ్యాండ్ల ద్వారా రాజకీయ నిధులు మూలాన్ని వెల్లడించకపోవడం అవినీతికి దారితీస్తుందని కోర్టు పేర్కొంది. ఎలక్టోరల్ బ్యాండ్ స్కీమ్ గురించి ఏకగ్రీవంగా తిరస్కరించిందండి. ఇది రాజ్యాంగ విరుద్ధం అని నోట్ చేసుకోండి. ఇంకో కేసు చూసుకుంటే ఎన్నికల కమిషనర్ల నియామకం రెండోది. ఈ ఏడాది మేలో సుప్రీం ఇచ్చిన ప్రధాన తీర్పుల్లో లోక్సభ ఎన్నికలకు ముందు 2 కొత్త ఎన్నికల కమిషనర్లు నియమించాలని నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లని సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈ ఎన్నికల కమిషన్ నియామకాన్ని కూడా సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఎన్నికలు సమీపిస్తున్నాయని అలాంటి పిటిషన్ల గందరగోళాన్ని అనిశ్చితిని స్పష్టిస్తున్నాయని సుప్రీంకోర్టు పేర్కొంది. ప్రధాన ఎన్నికల కమిషనర్, ఇతర ఎన్నికల కమిషనర్లు చట్టం 2023 ఆపరేషన్ పై మధ్యంతర స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. విషయానికి వస్తే అది ఆర్టికల్, ఇది ఇంపార్టెంట్ అండి, ఆర్టికల్ 370 పునరుద్ధరణకై నో. జమ్మూ కాశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370లోని నిబంధనలను రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని ఏకగ్రీవంగా సమర్థిస్తూ 2023 డిసెంబర్ 11న ఇచ్చిన తీర్పును సమీక్షించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది. దీనికి సంబంధించి చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోనే
5 న్యాయమూర్తుల ధర్మాసనం ఛాంబర్ లో పిటిషన్లు పరిశీలించింది. ఈ రికార్డులలో ఎలాంటి లోపం కనిపించడం లేదని, అందుకే రివ్యూ పిటిషన్లను కొట్టివేస్తున్నట్లు బెంచ్ స్పష్టం చేసింది. ఆర్టికల్ 370 సంబంధించి కూడా నో చెప్పిందండి సుప్రీంకోర్టు. ఇంకోటి 4వది షెడ్యూల్ కులాలు ఎస్సీ ఉపవర్గీకరణపై తీర్పు. 7 సభ్యుల సుప్రీంకోర్టు బెంచ్ 2024 జులైలో షెడ్యూల్ కులాలు ఎస్సీ మరింత వెనుకబడిన తరగతులకు ప్రత్యేక కోటాను నిర్ధారించాల్సిన అవసరం ఉందని తీర్పునిచ్చింది. షెడ్యూల్ కులాల ఉపవర్గీకరణను సమర్థించింది. ఈ నిర్ణయం దరిమిల దళితుల్లో మరింత వెనుకబడిన వారిని గుర్తించి వారికి ఇచ్చే రిజర్వేషన్ లో ప్రత్యేక కోటాను కల్పించవచ్చు. జైల్లో కుల వివక్ష తగదు. జైల్లో కుల ప్రాతిపాదికన వివక్ష చూపడం రాజ్యాంగ విరుద్ధమని 2024 అక్టోబర్ 3న సుప్రీంకోర్టు పేర్కొంది. ఇది ఇంపార్టెంట్ పెట్టండి. వివక్ష కులాల ఆధారంగా విభజన అనేవి రాజ్యాంగంలోని 15వ అధికరణను ఉల్లంఘించడమేనని తెలిపింది. ఒక నిర్దిష్ట కాలానికి చెందిన పారిశుద్ధ కార్మికులను ఎంపిక చేయడం సమానత్వానికి పూర్తిగా విరుద్ధమని సుప్రీంకోర్టు పేర్కొంది. జైల్లో ఇలాంటి వివక్షనే అనుబంధించబోమని కోర్టు స్పష్టంగా చేసిందండి. కోర్టు స్పష్టం చేసింది. క్షమాభిక్ష పిటిషన్లపై మార్గదర్శకాలు. మరణశిక్ష పడిన ఖైదీల క్షమాభిక్ష పిటిషన్లపై త్వరితగతిన సరైన చర్యలు తీసుకునేందుకు 2024 డిసెంబర్ 9న సర్వోన్నత న్యాయస్థానం సమగ్ర మార్గదర్శకాలను జారీ చేసింది. క్షమాభిక్ష పిటిషన్లకు సంబంధించిన అంశాలపై స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ని సిద్ధం చేయాలని సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది. బుల్డోజర్ జస్టిస్ కి బ్రేక్. ఈ ఏడాది నవంబర్ 13న సుప్రీంకోర్టు తన ప్రధాన నిర్ణయాల్లో బుల్డోజర్ జస్టిస్ వ్యవస్థకు బ్రేక్ వేసింది. నిందితులు దోషులపైన కూడా బుల్డోజర్ చర్య చట్ట విరుద్ధమని, రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు పేర్కొంది. అక్రమ నిర్మాణాల కూల్చివేతపై సుప్రీంకోర్టు మార్గదర్శకాలను నిర్దేశించింది. దాని ప్రకారం 15 రోజుల ముందుగానే సంబంధికులకు నోటీసు ఇవ్వాలి. ఇది కూడా ఇంపార్టెంట్ బిట్టే. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. 8వది 2024 10 కేసుల్లో ఇదొకటి. బిల్కస్ బానో కేసులో గుజరాత్ ప్రభుత్వం బిల్కస్ బానో కేసులో 11 మంది దోషులకు ముందస్తుగా విడుదల చేసింది. ఈ దోషులంతా 2002 గుజరాత్ అల్లర్ల సమయంలో బిల్కస్ బానోపై అత్యాచారం చేశారు. ఇది ఇంపార్టెంట్ అండి. 2002 గుజరాత్ అల్లర్ల సమయంలో బిల్కస్ బానోపై అత్యాచారం చేశారు. వారిని 11 మంది దోషులను ముందస్తుగా విడుదల చేసింది గుజరాత్ ప్రభుత్వం. వీరికి బాధితురాల కుటుంబ సభ్యులలో 7గురిని హత్య చేయడంలో ప్రమేయం ఉంది. వీరికి బాధితురాలు కుటుంబ సభ్యులలో 7గురిని హత్య చేయడంలో ప్రమేయం ఉంది. దీనిపై 2024 జనవరి 8న సుప్రీం ఇచ్చిన తీర్పులో దోషుల్ని విడుదల చేయడం న్యాయ సూత్రాలకు విరుద్ధం అని పేర్కొంటూ గుజరాత్ ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని కొట్టివేసింది. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. వీటి గురించి చూసుకోండి. మనీష్ సిసోడియా కేసు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఇది చాలా వార్తల్లోకి వస్తుంది. లిక్కర్ స్కామ్ ఆరోపణలపై 2023 ఫిబ్రవరిలో అరెస్ట్ అయిన ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి ఆమ్ ఆద్మీ పార్టీ నేత మనీష్ సిసోడియాకి ఈ ఏడాది ఆగస్టు 9న సుప్రీంకోర్టు బెయిల్ పై విడుదల చేసింది. ఈ కేసులో విచారణ జరుగుతున్నందున నిందితుడిని నిర్వధికంగా జైల్లో ఉంచలేమని కోర్టు పేర్కొంది. ఎక్కువ కాలం జైల్లో ఉంచడం ఆర్టికల్ 21ని ఉల్లంఘించడమేనని సుప్రీంకోర్టు పేర్కొంది. దీని గురించి డీటెయిల్ గా చదువుకోండి. చాలా ఇంపార్టెంట్ బిట్. ఈ మధ్యలో మనోజ్ సిసోడియా ఇంకో వ్యక్తి కూడా వార్తల్లోకి వస్తారు. వాటి గురించి చూడండి. చైల్డ్ పోర్నోగ్రఫీ. వీటి గురించి చదువుకోవాలి. చాలా ఇంపార్టెంట్. సుప్రీంకోర్టు 2024 సెప్టెంబర్ 23న ఇచ్చిన తీర్పులో చైల్డ్ పోర్నోగ్రఫీకి సంబంధించిన మెటీరియల్ ని డౌన్లోడ్ చేయడం, వీటిని సేవ్ చేయడం నేరం కిందికి వస్తుందని పేర్కొంది. సంబంధిత వ్యక్తి అటువంటి వీడియో లేదా సమాచారాన్ని తొలగించకపోయినా లేదా పోలీసులకు తెలియజేయకపోయినా అది ఫోక్సో చట్టంలోని సెక్షన్ 15 ప్రకారం నేరమని పేర్కొందండి. పిల్లల అశ్లీల చిత్రాలను ఎవరికైనా పంపితే తప్ప వాటిని కలిగి ఉండడం లేదా డౌన్లోడ్ చేయడం నేరం కాదని మద్రాస్ హైకోర్టు వెల్లబుచ్చిన నిర్ణయాన్ని సుప్రీంకోర్టు కొట్టివేసింది. మద్రాస్ హైకోర్టు ఇచ్చిన నిర్ణయాన్ని సుప్రీంకోర్టు కొట్టేసిందండి. ఇది ఫోక్సో చట్టంలోని సెక్షన్ 15 ప్రకారం నేరమని పేర్కొంది. ఇంకా చూసుకుంటే కరెంట్ అఫైర్స్ ఈ రోజు టుడే కరెంట్ అఫైర్స్ ఇవ్వండి. ఏమైనా మిస్ అయినా కూడా రేపటి రోజుల అవి కలుపుకొని చెప్తా. ఖచ్చితంగా కరెంట్ అఫైర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ప్రతిరోజు మీరు కరెంట్ అఫైర్స్ని బాగా డైలీ కరెంట్ అఫైర్స్ రోజువారీగా చూసుకుంటే మీకు పెద్దగా బడన్ ఉండదు. అందుకనే మా ఛానల్ని విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఖచ్చితంగా కరెంట్ అఫైర్స్ అనేది మేము ముందుకు తీసుకొస్తాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. జై హింద్.